చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కొంచెం పసుపు వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అది బాగా మ్యారినేట్ అయితే మనకు త్వరగా ఈజీగా కుక్ అయిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి పెట్టుకుని బాగా వేగనివ్వాలండి. అవి కొంచెం వేగిన తర్వాత బాగా అంటే త్వరగా వేగిపోకూడదు. కొంచెం వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కైమాని అయితే దాంట్లో కలిపేసుకుని వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగితే కనుక స్వీట్ వచ్చేస్తుందండి. కైమా ఉల్లిపాయలు రెండు కలిపి వేగితే కూర అనేది మనకి టేస్టీగా ఉంటుంది. ప్లస్ స్వీట్ అనేది రాదండి. ఒకసారి ట్రై చేయండి. కొంచెం కారం వేసుకుని అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదండి, మనం మ్యారినేట్ చేసుకున్న వాటర్ని కూడా అందులో యాడ్ చేసుకుని కొంచెం ఉడికిన తర్వాత ఒక 20 మినిట్స్ అలా పడుతుందండి. ఎటువంటి మసాలాలు అయితే యాడ్ చేసుకోవద్దండి. వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉన్నప్పుడు గుడ్లు తీసుకుని కనుక వెల్లుల్లిపాయలు అందులో వేసుకుంటే చాలా చాలా కమ్మగా ఉంటుందండి. మా సైడ్ ఎక్కువగా బాలింతరప్పుడు పిల్లలు పుట్టినప్పుడు అయితే ఈ పచ్చిమ కూరగా పెడతారండి, ఇది ఇలా వెల్లుల్లిపాయలు వేసి. కాబట్టి ఎటువంటి మసాలాలు అయితే వేసుకోము దాంట్లో, అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప.